హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ కథలు. దుబాయ్ నుంచి వచ్చిన వెంటనే నాకు చికెన్ కర్రీ కావాలి అన్నాను. ఏంటి నేను టైర్డ్ అయిపోయాను, నేను బాగున్నానా ఉన్నానా అని అడగవా అన్నది. అలా కాదు, చికెన్ కర్రీ అంటే సరేలే చేస్తా అని నా గోల్ భరించలేక తను యాక్సెప్ట్ చేసింది. ఇంకేంటి అందరూ చికెన్ కర్రీ ఏంటి అంటారు. నాకు తెలిసండి, ఎవరైనా దుబాయ్ నుంచి వస్తే వేరే ఏమైనా కంటెంట్ వీడియో చేయొచ్చు కదా అంటే, లేదండి తినైతే చాలా డిఫరెంట్ యూనిక్ స్టైల్లో అయితే చికెన్ కర్రీ కుక్ చేస్తుంది. అందరిలాగానే ఫస్ట్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆనియన్స్ వేసుకొని దాన్ని ఫాస్ట్గా వేగాలని కొంచెం ఉప్పు యాడ్ చేయాలి. ఇది బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే మనం ఇంట్లో చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఏంటి ఇంట్లో చేసుకునేదా అంటే, అవును ఇంట్లో చేసుకున్నది అయితే టేస్ట్ బాగా వస్తుంది. అక్క అయితే 1 hour కూర్చొని వెల్లులన్నీ ఒలిచి మరీ చేసిందనమాట. తనకంత పేషెన్స్ ఉన్నప్పుడు మనం కూడా ఇండియన్స్ ఏంటి, మనకు కూడా ఉండాలి కదా ఆ ఆథెంటిక్ స్టైల్ ఆఫ్ కుకింగ్ చేయాలంటే. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకొని దాన్ని బాగా వేపేసుకోవాలన్నమాట. ఏదైతే మనకు కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంటుందో అది కొంచెం కొంచెంగా వేసుకొని మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఇది ఒక్కసారి కలిపేసుకోండి. నాకు అసలు అర్థం కాదు, మనం ఆనియన్స్ వేపేటప్పుడు ఎందుకు సాల్ట్ వేస్తారు? దాని సైంటిఫికల్గా ఎవరికైనా రీజన్ తెలుసు అంటే నాకు కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే తెలియలేనివి తెలుసుకుంటే చాలా మంచిది అనేది నా ఒపీనియన్. మీకు తెలిస్తే నాకు కామెంట్లో తెలియజేయమని అడుగుతున్నాను. ఇంకా కంటిన్యూ అయిపోద్దాం ప్రాసెస్లో. ఇవన్నీ ఒక్కసారి మిక్స్ చేసుకున్న వెంటనే మూత పెట్టిన తర్వాత మనకి చికెన్ నుంచి అయితే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద కుకింగ్ ఏమవుతుందంటే వాటర్తోనే మనం కుక్ చేస్తాం, కానీ ఇక్కడైతే మన చికెన్ నుంచి వచ్చిన వాటర్తోని మనం కుక్ చేస్తాం అనమాట. మనం చాలా తక్కువ కంటెంట్ వాటర్ అయితే యాడ్ చేస్తుంది. అలానే టేస్ట్ అంటారా, బీభత్సంగా ఉంటుంది. గ్రేవీ ఉంటుందా అంటే కంపల్సరీ ఉంటారు. మీరు ఎలాగో వీడియో చూస్తున్నారు కాబట్టి ఎండింగ్ వరకు చూడండి. సో ఇప్పుడైతే మనం కొంచెం కారం వేసుకోవాలి. దెన్ ధనియాలు, కొరియాండర్ పౌడర్, మనం చికెన్ మసాలా, ఇంకా మనకి ఏదైతే గరం మసాలా ఇలాంటి స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. మీరు తర్వాత అనేది మీకు కారం సరిపోతే 1 స్పూన్ ఆర్ 2 స్పూన్లు మీరు ఇంట్లో చేసుకునే కారాన్ని కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది ఒక్కసారి నీట్గా మిక్స్ చేసుకోవాలి. అక్క అయితే మన ఇంట్లో తయారు చేసిన కారాన్ని కూడా వేసింది. ఎందుకంటే ఆ టేస్ట్ రావాలి కదండి. ఎక్కడో ఉండి కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కారం తగలపోతే ఆ కిక్కే రాదనమాట. సో మన ఇంట్లో చేసిన కారాన్ని కూడా ఒక్కసారి వేసుకొని అదంతా మిక్స్ చేసి మూత పెట్టేయాలన్నమాట. ఇంకా మూత తీసేసరికి మనకి వాటర్ అనేది చికెన్ నుంచి రిలీజ్ అవుతుంది. దీంతోనే మోస్ట్ ఆఫ్ ద కుకింగ్ అయిపోతాను అన్నది కదా, ఇదే అండి ట్రిక్. ఇక్కడ మనం చూసుకొని మీకు కొంచెం అంటే చాలా కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట. ఇది వేసుకొని కాసేపు వదిలేస్తే ఇక్కడ వాటర్తోని మోస్ట్ ఆఫ్ ద చికెన్ అనేది మనకి చాలా నీట్గా కుక్ అవుతుంది. అండ్ మీకు రాగా అయితే ఉండదు. మళ్ళీ మూత పెట్టుకొని ఇక్కడ ఏంటి ఇన్నిసార్లు మూత పెడుతున్నాం అనుకుంటున్నారా? ఏం లేదండి, పేషెంట్గా నీట్గా కుక్ అవుతుందని ట్రిక్ అనమాట. నెక్స్ట్ మనం కొంచెం చిల్లీ వేసుకొని దీన్ని కలిపేసుకొని మూత పెట్టుకున్న తర్వాత ఒక్కసారి దాన్ని నీట్గా కలిపి ఆ స్మెల్ని ఆస్వాదించండి. ఇప్పుడు మీకు ఒకవేళ ఉప్పు సరిపోతే ఈ టైంలో సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ సాల్ట్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కలిపేసి మనకి ఆర్గానిక్గా ఉన్న కొంచెం కొరియాండర్ తీసుకొని అలా జల్లేసి అలా గార్నిష్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇంకా ప్లేట్లో అన్నం పెట్టి కూర పెట్టుకొని తింటే వారే వా ఏమైనా ఉందా అంటారండి. లెట్ మీ నో ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. బాయ్.